హైదరాబాద్లో ఈ ఒక్కరోజే 8,230 రూపాయల మేర 24 క్యారెట్ల బంగారం పైన ధర తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర తగ్గింది. 8,000 రూపాయల ధర తగ్గింది. సో కిలో వెండి పైన 10,000 రూపాయల వరకు తగ్గుదలకి కనిపిస్తోంది. సో పసిడి ధరల జోరుకి బ్రేక్ పడింది. ఇక బంగారం భారీగా పతనం దిశగా అడుగులు వేస్తోంది. ఇక కొన్ని రోజులుగా అంచనాలకు మించి బంగారం వెండి ధరలు పెరిగిపోయాయి. ఆ తర్వాత నుంచి ధరలు ఒక్కసారిగా పతనానికి మొదలైంది. ఇక ఇన్వెస్టర్ లాభాల స్వీకరణతో కిందకి దిగొచ్చింది బులియన్ మార్కెట్. 10 గ్రాములు 24 క్యారెట్ల తులం బంగారం 1,70,620 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 7,550 రూపాయలు తగ్గి అది 1,56,400 రూపాయల దగ్గర ఉంది. ఇక కిలో వెండి ధర 10,000 రూపాయలు తగ్గి 4,15,000 రూపాయల దగ్గర ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీకు చెప్పినట్టుగానే ఆర్టీవీ ఎప్పటికప్పుడు గోల్డ్ న్యూస్ పైన ఎందుకు పెరుగుతోంది, ఎందుకు తగ్గుతోంది చెప్పే ప్రయత్నం చేసింది. ఇంతకీ గోల్డ్ ధర పెరగడానికి యుద్ధం కారణమవుతోంది. డాలర్ కూడా పతనమైపోవడం, తర్వాత చాలా మంది దీనిపైన ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపడం పెరుగుతుంది కదా అని చెప్పి ప్రాఫిట్ బుకింగ్లో భాగంగా ఎక్కువగా డబ్బులు వస్తాయని చెప్పి దీనిపైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఏమైపోయింది, సో కొంత కొనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అని అంటుంటారు. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటే ఎక్కువ అయిపోతే కొనలేమేమో అనే రకంగా ఎక్కువ మంది కొనుగోలు చేయడం, తర్వాత డాలర్ పతనం అయిపోవడం యుద్ధం కారణమవుతోంది. ఇవన్నిటి నేపథ్యంలో బంగారం పెరుగుతోంది. నిన్ననే ఆర్టీలో మీరు చూసుంటారు, ప్రాబబిలిక్ అంటే బంగారం ధర పెరుగుతుంది అనడానికి చాలామంది చూస్తున్నారు. సో ఏదైనా ఒక మనిషే కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వస్తువే కానివ్వండి, ధరలే కానివ్వండి, అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే లైఫ్ స్టేబుల్గా ఉంటుంది. ఒకేసారి టాప్కి వెళ్ళిపోతే ఎంత స్పీడ్గా అయితే అంత వేగంతో మనం టాప్కి వెళ్ళిపోయాం, అంతే వేగంగా పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు బంగారం విషయంలో అదే జరగబోతోంది. ఆ తర్వాత బబుల్ అంటే ఒక నీటి బుడగ మాదిరిగా ఈ బంగారం ఒకేసారిగా పెరిగిపోయింది. బంగారం కానీ వెండి కానీ సడన్గా. సో ఎప్పుడైనా ఇది పగిలిపోయే అవకాశం కూడా ఉంది. ఇలా కంటిన్యూ అవుతున్న కొద్దీ ఇంకా పడిపోయే అవకాశం ఉంది. ఇక ప్రాఫిట్ మేకింగ్లో భాగంగా చాలామంది ఇన్వెస్ట్ చేశారు, డబ్బులు వచ్చాయి. ఆ వెంటనే దాన్ని మళ్ళీ డబ్బులు వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పుడు బంగారం ఇప్పుడు 1,80,000 ఉందంటే అమ్ముకోవడానికి చూసారా, అలా ఒకేసారి అందరం అమ్మడంతో కూడా ఈ ధరలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతుంది అదే. ఒకేసారి అందరు అమ్ముతూ ఉన్నారు. తర్వాత ఈ ప్రాబబిలిక్ అంటే ఏ స్థాయిలో అయితే పెరిగిపోయిందో అదే స్థాయిలో పడిపోయేటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ వస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో బంగారం ధరలు కొంత బ్రేక్ పడింది, మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతోంది. ఈరోజు ఒక్కరోజే 8,230 రూపాయల మేర బంగారం ధర పడిపోయింది. ఎలా చూడాలి దీన్ని? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే చాలామంది ప్రాఫిట్ మేకింగ్లో భాగంగా కొనుగోలు చేసి ప్రాఫిట్ రాగానే అమ్ముకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందా? ఎట్టకేలకు ఈ రోజు బంగారం ధరలు అనేవి దిగి వచ్చాయి. నిన్న ఒక్కరోజే 11,000 హైకు చేరుకుంది. ఈ రోజు 8,000 తులం బంగారం పైన 8,000 తగ్గడంతో ఒకసారి కస్టమర్లు చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇంకోవైపు చాలా మంది ఈ మధ్య కాలంలో బాగా ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. దీంతో ఎక్కువ మంది కూడా దానిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు హై పెరిగినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని తీసుకోవడం కోసం ఇదంతా జరుగుతుంది. కానీ ఈ రోజు ఉన్నట్టు చాలా సడన్ గా దాదాపు 8 తులం బంగారం పైన అంటే గ్రాముకి 800 వరకు కూడా గ్రాముకి 800 వరకు రేట్ పెరగడంతో ఇటు ఇన్వెస్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకవైపు మొత్తం ఒక్కసారిగా పతనం అవడంతో చాలా వరకు కూడా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు పసిడితో పాటు ఇటు వెండి ధరలు కూడా రెండు కూడా దిగి వచ్చాయి. ఈ మధ్య కాలంలోనే పెరుగుతూ దాదాపు 10,000 పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా 10,000 మార్కుకు చేరుకుంది. అండ్ గతంలో ఎప్పుడు గోల్డ్ రేట్ తగ్గినా కూడా కేవలం 100 రూపాయల వ్యవధిలోనే తగ్గింది. కానీ ఈసారి ఏకంగా 8,000 మార్కుకు చేరుకోవడంతో గతంలో ఎన్నడూ ఒకవైపు అక్కడ ఉన్నటువంటి యుద్ధం వస్తుందనే భయంతో కావచ్చు, ఇంకోవైపు డాలర్ విలువ తగ్గడం, వీటి కారణాలు బేస్ చేసుకొని గత నెల రోజుల నుంచి కూడా ఫ్లక్చువేషన్స్ అనేవి అవుతున్నాయి. ఎవరు కూడా అంచనా వేయలేకపోతే ఇటు మార్కెట్ నిపుణులు కావచ్చు ఎవరు కూడా ఎక్కువగా అంచనా వేయలేకపోతున్నారు. ఈ రోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల తులం బంగారం 1,70,600 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల ధర 7,500 తగ్గి 1,56,400 చేరుకుంది. కానీ నిన్న ఇదే బంగారం ధర 22 క్యారెట్ల ధర 1,60,000 మార్కు చేరుకుంది.
సో ఒక్క రోజులోనే 7,000 తగ్గడంతో దాదాపు ఇటు కస్టమర్లు కావచ్చు వీళ్ళందరూ ఈ రోజు పెద్ద ఎత్తున గోల్డ్ షాప్ కు వెళ్ళి మొత్తం కూడా పర్చేజ్ చేసిన ఇటు వెండి ధర కూడా 10,000 తగ్గి ప్రస్తుతం 4 లక్షల వరకు ఈ రోజు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఈ రోజు కస్టమర్లందరూ కూడా క్యూ కట్టారు. ఇటు ఒకవైపు ఈ మధ్య కాలంలోనే ఇన్వెస్టర్స్ మొత్తం కూడా స్టేట్ సైడ్ అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు దాంట్లో మార్కెట్ లో ఎక్కువగా కూడా షేర్స్ కావచ్చు ఇవన్నీ కూడా బంగారం పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి నిన్న ఒక్కసారిగా హైక్ పెరగడంతో వాటిని మొత్తం కూడా తీసుకోవడం ప్రారంభమవడంతో ఒక్కసారిగా పతనమైందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి డాలర్ విలువ అనేది రోజు రోజుకి విలువ అనేది తగ్గిపోవడం వల్ల వీటి మొత్తం కూడా బేస్ చేసుకొని బంగారం ధరలో హెచ్చు తగ్గులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నెల రోజుల పాటు కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ 2026 సంబంధించిన బడ్జెట్ అనంతరం మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని బట్టి శిల్ప ఎక్కువగా చాలా మంది ఇప్పుడు బంగారం పైన ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. వెండి బంగారాన్ని ఒక ఇన్వెస్టింగ్ గా వాడుకున్నారు. అంతా కూడా సడన్ గా హైక్ అయిపోయింది. ఏకంగా ఒక ఏడాదిలోనే వెండి 300% పెరిగిపోయింది. ఇటు బంగారం కూడా అదే స్థాయిలో ఊహకందని రీతిలో పెరిగిపోయింది. 2 లక్షల వరకు రీచ్ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సడన్ గా ఒకే రోజు 8,000 రూపాయలు తగ్గడంతో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇది ఇంకా తగ్గే అవకాశం కనబడుతుందా? స్టాటిస్టికల్ గా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? గతంలో ఎప్పుడు కూడా బంగారం పైన ఇటు ఇన్వెస్టర్స్ వాళ్ళు చాలా వరకు కూడా ప్రెడిక్ట్ చేసేవారు. దాన్ని బట్టి వాళ్ళు దానిపైన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరు ఊహించని విధంగా పెరిగితే వేల సంఖ్యలో పెరుగుతుంది, తగ్గడం కూడా అదే విధంగా చేయడంతో ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేది అన్ప్రెడిక్టబుల్ గా ఉండటంతో అటు ఆ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలా వద్దని కూడా చాలా వరకు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దాన్ని తీసుకోవడం కోసం కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ 1,00,000 మార్క్ చేరుకోవడానికి చాలా రోజులు టైం పట్టింది. కానీ 1,00,000 నుండి 1,50,000 అనేది దాదాపు 2 నెలల గ్యాప్ లోనే 1,50,000 మార్కుకి గోల్డ్ రేట్స్ అనేవి చేరుకున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే 2 లక్షలకు పెరుగుతాయి అంటూ కూడా నిన్న పెరిగినటువంటి 11,000 రేట్లు నిన్న తులం బంగారం పైన 11,000 పెరగడంతో ఈజీగా 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కానీ అవి మొత్తం కూడా తలకిందులు చేసే విధంగా ఈ రోజు ఏకంగా 8,230 రూపాయలు తగ్గడంతో అందరికి కూడా తలకిందులనే చెప్పుకోవచ్చు. ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. గతంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఎనలిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ స్థాయిలో తగ్గడం కావచ్చు, ఈ స్థాయిలో పతనం అవుతాయి అంటూ కూడా ఎవరు ఊహించలేదు. ఇది ఒక షాకింగ్. వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్టర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఇది ఒక షాక్ గురి చేసే అంశంగానే చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా కేవలం 200 నుండి 300 ఒక గ్రామ్ పైన 100 రూపాయలు తగ్గడమే అది చాలా వరకు కూడా ఎక్కువ. కానీ ఇప్పుడు ఏకంగా 1,000 రూపాయలు తగ్గడంతో ఎవరు కూడా అన్ప్రెడిక్టబుల్ గా ప్రస్తుతం గోల్డ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇంకోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో సో ఇప్పుడు మొత్తం కూడా ఫ్లక్చుయేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ వేల సంఖ్యలో తగ్గడంతో ఏ విధంగా ఉండబోతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అనే క్వశ్చన్ మార్క్స్ మాత్రం ప్రతి ఒక్కరు కస్టమర్లో కావచ్చు, ఇన్వెస్టర్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ మొత్తం మీద ఈ రోజు ఎట్టకేలకు దాదాపు 8,000 తగ్గడంతో ఎవరైతే ఇప్పుడు వెన్నెల సీజన్ కావడంతో ఈ రోజు చాలా వరకు కూడా ఆర్డర్ ఇస్తే ఈ రోజు ఉన్నటువంటి రేట్ ఉండడంతో చాలా మంది కూడా ఇప్పుడు బంగారం షాపులకి అయితే క్యూ కట్టి ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా కావచ్చు ఇటు ఎక్కడికెక్కడ మొత్తం కూడా దేశీయ మార్కెట్ లో ఎక్కువగా ఈ రోజు సేల్స్ పెరిగే అవకాశం ఉంది. అక్కడ అంతర్జాతీయ మార్కెట్ కొనసాగుతున్నటువంటి అనిశ్చిత ప్రభావం కావచ్చు అవి మొత్తం కూడా దేశీయ మార్కెట్ పైన కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు సేల్స్ అనేవి పెరిగేందుకు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఇక నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా బంగారం ప్రియులకి ఇది ఒక అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి షాకింగ్ న్యూస్, బట్ కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈరోజు ఒకరోజే 8,230 రూపాయల మేర బంగారం రేట్ పడిపోయింది. సో అటు కిలో వెండి పైన 10,000 రూపాయలు తగ్గింది. సో దీనికి రకరకాల ప్రాబబుల్స్ ఉన్నాయి. సో నేను చెప్తున్నట్టుగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ శాతం పెరిగింది, యుద్ధం కారణమైంది, డాలర్, ఇవన్నీ కూడా బంగారు రేట్ ధర ఒకటేసారి నిచ్చెన కంటే కూడా అంటే నిచ్చెన అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది, కానీ డైరెక్ట్గా రాకెట్ వేగంతో పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే స్థాయిలో కిందికి ఒక్కొక్క అడుగు దిగిపోయే అవకాశం కనబడుతోంది. సో ప్రాఫిట్ మేకింగ్ అండ్ బబుల్ లాగా ప్రాబబులిక్ లాగా వీళ్ళంతా కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రేట్ వచ్చింది కదా అని తీసేయడము, తర్వాత దానికి సంబంధించి ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడం అన్నీ కూడా కారణం అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గిపోయింది. మీలో ఎవరైనా కనుక బంగారం కొనుక్కోవాలి అనుకుంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత హై రేట్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచించండి. ఇది ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడుతున్న ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట అదే.
సో మీ అభిప్రాయం ఏంటి? బంగారం రేట్ ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరేమనుకుంటున్నారు? ఇంకా పెరుగుద్ది అనుకుంటున్నారు, లేదంటే మీకున్న ఆలోచన ఏంటి? కామెంట్ చేయండి.